గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మరి అప్పుడు మనము అమ్మవారి నామాలలో రాగస్వరూప పాషాఢ్య అనేటటువంటి నామం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈ అమ్మవారు ఎడమవైపు ఉన్నటువంటి క్రింది చేతిలో ఈ పాశం అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకొని ఉంటుంది. ఇది పట్టుకొని ఉంది అంటే మనం చెప్పుకున్నాము, ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక పాశంతో మనము బంధింపబడుతూనే ఉంటాము. నిజానికి చూడండి, మన పిల్లలు ఏ తప్పు చేసినప్పటికీ కూడా అది ఒప్పుగానే అనిపిస్తుంది. నిజానికి ఇంట్లో ఏవైనా నిండుకున్నాయనుకోండి సరుకులు, ఏదో కొద్దిగానే మనం వండాల్సినటువంటి పదార్థం వండాము, అలా వండుకొని ఏం చేస్తాము, పిల్లలు రాగానే వారి మీద ఉన్నటువంటి మమకారంతో మనం కూడా తినకుండా మనం వాళ్ళకి పెడతాము. ఎందుకు పెడతాము? వారి మీద ఉన్నటువంటి రాగము, ప్రేమ అలాంటిది. వారి మీద ఉన్నటువంటి రాగం చేత ఏం చేస్తాము, వారికి ఆ పదార్థాన్ని పెడతాము. అమ్మ నువ్వు తినవా అంటే, లేదురే నాకెందుకో ఈ మధ్య సహించట్లేదని అబద్ధం చెప్పి మరి పిల్లలకి చక్కగా కడుపు నిండా కూడా వడ్డిస్తాము. ఈ పాశం ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాలలో మనం చెయ్యాల్సినటువంటి సత్కార్యాలని, సత్కర్మలని చెయ్యనీయకుండా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎన్నో సందర్భాలలో మనం చెయ్యాలనుకున్నటువంటి పనులను ఈ పాశాల వల్లే మనం చెయ్యకుండా వెనుకకి అడుగులు వేస్తూ ఉంటాము. మరి అలా వెనకకి అడుగులు వేయకుండా ఈ పాశాన్ని కూడా అధిగమించి, అంటే ఈ సంసార బంధం నుంచి బయటికి రమ్మని ఎవరూ చెప్పరు. ఈ సంసార బంధంలో ఉంటూనే, ఎందుకు అన్ని ఆశ్రమాల్లోకి కూడా చాలా గొప్పదైనటువంటి ఆశ్రమం మన గృహస్థాశ్రమమే. ఎవరైనా ఉద్ధరణ పొందాలి అంటే ఈ గృహస్థాశ్రమంలో ఉండి వారి యొక్క కార్యక్రమాల్ని సరిగ్గా నిర్వహించుకుంటూనే ఉద్ధరణ పొందగలిగినటువంటి స్థితి కలుగుతుంది. మరి ఈ గృహస్థాశ్రమంలో ఉంటూనే ఈ పాశాల నుంచి బయటికి రావటం ఎట్లా? ఒక వ్యక్తి మీద చూడండి, మనకి అకారణంగా చాలా ఇష్టం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి చేసినటువంటిది చాలా పెద్ద తప్పే అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ఇష్టం చేత వాళ్ళు చేసినది తప్పు అని మనకు అనిపించదు. కారణం మనకి వారిపైన రాగం ఉండటమే. ఆ ఇష్టాన్ని కూడా దాటి మనము సరిగ్గా ఆలోచించామనుకోండి, అరే వీడు ఇంత తప్పు చేసేసాడే, వీడు చేసినటువంటి తప్పు వల్ల మనకి ఇంత నష్టం వచ్చింది అంటూ మనం ఏం చేస్తాము, అప్పుడు బేరీజ్ వేసుకుంటాం వాడి వల్ల వచ్చినటువంటి నష్టాన్ని. అది మరీ మనకి రక్త సంబంధీకులనుకో, అప్పుడు వారు చేసినటువంటి తప్పు అసలు తప్పుగానే అనిపించదు. ఎందుకు? అక్కడ పాశం అనేది ఉంది. అయ్యో నా కొడుకు వీడు, లేకపోతే నా భర్త అయినా, లేకపోతే నా తమ్ముళ్ళు వీళ్ళు అన్నటువంటి భావన చేత వారి యొక్క తప్పు మనకి తప్పుగా కనిపించకుండా ఒప్పుగా కనిపిస్తూనే మనం వారి కోసము మనకి ఎన్నో సుఖాలని మనం త్యాగం చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ తల్లి ఎడమ చేతిలో పట్టుకున్నటువంటి ఈ యొక్క పాశాన్ని మనము చూసి ధ్యానం చెయ్యగలుగుతాము. ఈ అకారణంగా మనకి ఒకరి మీద ఏర్పడుతున్నటువంటి ఇష్టం వల్ల మనం చెయ్యలేకపోతున్నటువంటి పనులకి, అంటే ఏ పనినైతే మనం చెయ్యాలనుకుంటున్నామో ఆ పనిని సరైనటువంటి సమయంలో మనము చెయ్యగలుగుతాము. అప్పుడు మనకి అనిపిస్తుంది, ఓహో నేను ఇప్పుడు ఎన్ని రోజులు బతుకుతాను. మనం బ్రతికి ఉన్నన్నాళ్ళు కూడా మనం చేసిన పనులు మనకి చాలా హాయిగా అనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, నవ్వుతూ చేస్తూ ఉంటాం ప్రతి పని కూడా. ఎవరికి ఏ అపకారం చేసినప్పటికీ కూడా చాలా నవ్వుతూ చేస్తూ ఉంటాము. ఎవరికైనా ఏదైనా నష్టం కలిగించేటప్పుడు కూడా మనం చాలా నవ్వుతూ చేస్తాం. ఎదుటివాడికి తెలియట్లేదు కదా మనం చేస్తున్నటువంటి తప్పు అన్నటువంటి ధోరణితోటే మనం చేస్తూ ఉంటాం. కానీ మనకి తెలియకుండా ముక్కంటి చూస్తూనే ఉంటాడు. మనకి తెలియకుండా మనం చేసేటటువంటి తప్పొప్పుల్ని రాస్తూనే ఉంటాడు. మరి అలా ఇది ఎప్పుడో మనకి తెలుస్తుంది, మనలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత అది నరకయాతన పడుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఆ రోజు ఆ పని చేయకుండా ఉండాల్సింది, వీడి వల్ల ఇష్టం వల్లే నేను ఈ పని చేశాను, కానీ వాడు చూడు ఎంత హాయిగా ఉన్నాడో, నేనే ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను అంటూ అప్పుడు బాధపడతాము. కానీ అప్పుడు బాధపడటం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమీ లేదే. మళ్ళీ మనకి మానవ జన్మ వస్తుందా అంటే మానవ జన్మ మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. మళ్ళీ మానవ జన్మ వచ్చినా మనకి పూర్వజన్మ స్మృతి అన్నది అసలు ఉండనే ఉండదు. కాబట్టి మళ్ళీ ఈ తప్పు చెయ్యమన్నటువంటి నమ్మకం లేనే లేదు. ఎప్పుడైతే మనకి అసలు ఈ ఆలోచన కలిగిందో వెంటనే ఏం చేస్తాము,
ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ మానవ జన్మలోని నన్ను నేను ఉద్ధరించుకుంటాను అంటూ మనం ఏం చేయగలుగుతాము? సత్కార్యాలు చేయగలుగుతాము. బ్రతికి ఉన్న నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము. ఆవేళ యమదూతల అగ్రహమ్మున వచ్చి ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా కంపముద్భవమంది కష్టపడుతూ నాజిహ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతురో శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడు చేతు నీ నామభజన చెవినిడి వినిమయ్య ధైర్యముగను. దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ మన నరసింహ శతకకర్త చెప్పుకున్నట్టు మనం కూడా చెప్పుకుంటాం. మన బలహీనతలన్నీ మనము ఏకరవు పెట్టగలుగుతామమ్మా. నేను ఈ కొడుకు మీద వ్యామోహంతో, ఈ భర్త మీద ప్రేమతోటి, ఈ బాంధవ్యాల వల్ల నేను నిన్ను అర్చించలేకపోతున్నానమ్మా, నన్ను అనుగ్రహించు, ఈ పాతాల నుంచి నన్ను బయటపడేయమ్మా అంటూ ఆ తల్లికి మొరపెట్టుకుంటే ఆ తల్లి మనల్ని అనుగ్రహించి తీరుతుంది. అనుగ్రహించి ఏం చేస్తుంది? మనం ఉద్ధరణ పొందే దిశగా మనల్ని నడిపించి తీరుతుంది. ఏదో ఒక ఆలోచన కలిగి మనం ఉద్ధరణ పొందేటట్టుగా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇది రాగస్వరూప పాశాఢ్య అని. ఈ రాగస్వరూప పాశాఢ్య అంటే ఎవరి మీద అయితే ఇష్టం వల్ల ఈ పాశాలతో మనం బంధింపబడి ఉన్నామో, ఈ బంధాలలో ఉంటూనే, ఈ బంధాల నుంచి బయటికి వచ్చేయమని ఎవరూ చెప్పరు. ఈ బంధాలలో ఉంటూనే మనల్ని మనం ఉద్ధరించుకోవడం ఎట్లా అన్నటువంటి విషయాన్ని మనకి ఏకరవయ్యేటట్టు చెప్పగలిగినటువంటి శక్తి ఆ తల్లి ఎడమ చేతిలో కింద ఉన్నటువంటి పాశాన్ని చూడటం వల్ల మనకి అనుగ్రహం లభిస్తుంది. అందుకే వసిన్యాది దేవతలు కూడా ముందుగా చతుర్బాహువులని చెప్పి ఆ చతుర్బాహువులలో ఉన్నటువంటి ఆయుధాల గురించి చెప్పటానికి కూడా కారణం అదే. మరి తరువాత వచ్చేటటువంటి కుశోజ్వల, ఇప్పుడు మనకి మన పిల్లల మీద కూడా ప్రేమే కాదండి, కోపం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలు తప్పు చేస్తే మనం దండిస్తూ ఉంటామా లేదా? అలాగే మన ప్రభుత్వం కూడా చూడండి, మనకి ప్రభుత్వంలో ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు అన్నీ ఎలాగా ఉన్నాయో అలాగే పోలీస్ శాఖ కూడా ఉందా లేదా? మన ప్రభుత్వం కూడా చూడండి, ఒక ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలే కాకుండా పోలీస్ శాఖ కూడా ఉంటుందా లేదా? ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే కదా అన్ని నిర్వహించేది. ఈ ఆసుపత్రులు ఇన్ని ఉన్నాయి కదా, మళ్ళీ పోలీస్ శాఖ ఎందుకు అంటే కొన్ని సందర్భాలలో మనం తప్పు చేసినప్పుడు దండించటానికి కూడా కొన్ని యంత్రాంగాలు ఉంటూ ఉంటాయి. మరి క్రోధాకారం కుశోజ్వల అంటే ఏంటి? మనకి అకారణంగా కొంతమంది మీద ద్వేషం పుడుతూ ఉంటుంది. అకారణంగా కొంతమందిని చూసి చూడగానే అసలు అయిష్టత కలుగుతూ ఉంటుంది. వారు మనకి మేలు చేసినప్పటికీ కూడా దాన్ని మేలు అన్నటువంటి ధోరణిలో మనం చూసేటటువంటి స్థితిలో ఉండము. కాబట్టి మరి ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఇప్పుడు పాశం ఉంటే ఒక రకంగా మనం ఉద్ధరించబడ్డం లేదు. అలాగే ఈ క్రోధాకారం కుశోజ్వల అంటే మనకి క్రోధం ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కొక్కసారి చూడండి మనం కోపం వల్ల ఎన్నో కోల్పోతూ ఉంటాము. ఈ అమ్మవారు ఎడమ చేతిలో పైన ఒక చిన్న కడ్డీ లాంటిది పట్టుకొని క్రోధాకార కుశోజ్వలగా ఆ తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. దీన్ని మనం కనుక ధ్యానం చేసినట్లయితే మనకి వచ్చేటటువంటి అకారణమైనటువంటి కోపము తొలగిపోతుంది. నిజానికి కోపం వల్ల చాలా నష్టాలు ఉంటాయండి, మనకి తెలియదు. కానీ కుటుంబంలోనే కాదు, ఒక్కొక్కసారి కార్యాలయాల్లో, ఒక్కొక్కసారి మనం పిల్లల దగ్గర కూడా మన యొక్క విలువని మనం పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేనివల్ల? క్రోధం వల్లే, ఈ కోపం వల్లే. కొన్ని సందర్భాలలో కోపం వల్ల గురువుని కూడా మనం తూలనాడేస్తాము. వాడెవడు నన్నడానికి అని ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి స్థితికి మనం చేరిపోతూ ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే ఈ తల్లి యొక్క ఈ నామాన్ని మనం ధ్యానం చేయటం మొదలు పెడతామో, ఈ నామాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటామో మనకి కోపం మీద కోపం వస్తుంది. అయ్యో ఏంటి ప్రతి చిన్న విషయానికి నేను కోపగించుకుంటున్నాను, పాప అతను ఏమన్నాడని, అతను అన్నమాటకి నేను ఇంతలా బాధపడి అతని మీద కూడా అరిస్తే ఏంటి అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. ఒకసారి మనం మౌనంగా ఉండటం అంటూ మొదలు పెట్టామనుకోండి, వెంటనే మనలో మార్పు వచ్చినట్టే లెక్క. ఎదుటివాడు ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా మనం మౌనంగా ఉన్నామనుకోండి, ఒకటి మాట్లాడతాడు, 1 నుంచి 10 దాకా ఎదుటివాడు మనల్ని అరవగలుగుతాడు. తర్వాత అరవగలుగుతాడా లేదే?
అదే మనం మళ్ళీ తిరిగి అన్నామనుకోండి, 10కి బదులు ఇంకో 20 అనగలిగేటటువంటి స్థితికి అతను చేరిపోతాడు. మనం మౌనంగా ఉండి మాట్లాడకుండా చిరునవ్వుతో ఉన్నామనుకోండి, అతనికి తిరిగి అసలు అనేటటువంటి శక్తే ఉండదు. కాబట్టి ఇలా ఈ మనము ఈ యొక్క నామాన్ని దర్శనం చేయటం వల్ల మనము ఆ స్థితికి చేరగలుగుతామంటే, మనకి కోపం మీద కోపం వస్తుంది. ఏంటి కోపం, ఊరూరికే మాటి మాటికి నాకు కోపం వస్తుందే అన్నటువంటి స్థితికి మనము చేరగలుగుతాము. కాబట్టి ఈ నామము చాలా గొప్పనైనటువంటి నామము. ఎందుకంటే కోపం మీద కోపం వచ్చేటటువంటి స్థితికి వెళ్ళడం అంటే మాటలు కాదండి. అంతటి హనుమంతుల వారు కూడా బుద్ధిమతాం వరిష్టమని మనము ఆంజనేయుని చెప్పుకుంటాము. అంతటి ఆంజనేయుడు కూడా సీతాన్వేషణ చేసేటటువంటి సమయంలో లంకంతా కాల్చివేసినప్పుడు ఆయన కూడా చాలా బాధపడ్డాట. లంకంతా కాల్చి సముద్ర తీరంలో కూర్చొని మారుతి వగచేత చేసిన పనికని తన కోపమే తన శత్రువాయనని అని మనకి మన ఎంఎస్ రామారావు గారు చెప్పారు. అంటే మనం ఎప్పుడైతే కోపంతో మనము ఏ పని చేసినప్పటికీ కూడా జరుగుతోంది మంచా చెడా అన్నటువంటి విచక్షణ అన్నది మనకి ఉండదు. అంతటి బుద్ధిమతాం వరిష్టమైనటువంటి హనుమంతులు, భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి హనుమంతుల వారే ఒకానొక సందర్భంలో అయ్యో నా కోపమే నాకు శత్రువైందే అని ఎంతో పగచారు. అంటే ఏంటి, ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి కోపము, క్రోధం వల్ల మనకి ఎంతో విలువైనటువంటి బాంధవ్యాలను కూడా మనం కోల్పోతూ ఉంటాం. కొంతమంది చూడండి, ఇప్పుడు ఏదైనా కానీ గట్టిగా మాట అనుకోవలసి వస్తే వాళ్ళు అన్నదమ్మునే అయి ఉండొచ్చు, అక్క చెరలో అయి ఉండొచ్చు. ఈ జన్మలో ఇక నాకు నీ మొహం చూపించకు అని పొరపాటున ఆవేశంలో అనేశారు. కానీ పట్టుకునే వాళ్ళు ఉంటే కనుక నిజానికి అలా చూపించకుండా మాట్లాడుకోకుండా ఉంటే ఇక అసలు వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో. కాసేపు ఆవేశంలో అలా అనుకున్నా సరే, కానీ నిజానికి ఏ అన్నా చెల్లెల భోజనాలకి సంబంధించినటువంటి భగినీ హస్త భోజనం వచ్చినప్పటికీ, అలాగే ఏ రాఖీ వచ్చినప్పటికీ కూడా ఆ అన్నదమ్ముల్లో, ఆ అక్క చెల్లెల్లో ఎంత బాధ ఉంటుంది. పైకి చాలా నిబ్బరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అక్కగారు కానీ చెల్లెలు కానీ అయ్యో మా అన్నయ్యని నేను పిలవలేకపోయాను, ఆ రోజు వాడంత మాట అనడం వల్ల నేను పిలవలేకపోతున్నాను అని ఇక్కడ చెల్లెలు బాధపడుతుంది. మనసులో అన్నగారు కూడా అలాగే భావన చేస్తూ ఉంటారు, అయ్యో దాన్ని ఇంటికి వెళ్ళలేకపోతున్నానే, ఆ రోజు కాసేపు నా ఆవేశాన్ని నేను అణుచుకొని ఉంటే కనుక పరిస్థితి ఎలా ఉండేదో, అనవసరంగా నేను నోరు జారాని అంటూ మనల్ని మనము ఆ సందర్భంలో ఆలోచిస్తాం. కానీ ఆ కోపంలో అన్నటువంటి మాట ఎంతటి దుష్పరిణామాలకి దారితీస్తుందో మనము ఆలోచిస్తే నిదానంగా కానీ తెలియదు. కాబట్టి మరి కోపము ఎన్నో అనర్థాలకి కారణమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంతో అభ్యున్నతిని పొందాల్సినటువంటి వారు కూడా ఈ కోపం వల్ల వాళ్ళు అసలు అభ్యున్నతిని పొందలేక ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అన్నటువంటి రీతిలో వారి జీవనాన్ని సాగిస్తున్నటువంటి వారిని ఎంతో మందిని చూస్తూ ఉంటాము. ఇంతటి మహాపురుషులైనప్పటికీ కూడా మనకి ప్రతి విషయానికి కూడా ఏదైనా ఒక విషయం చెప్పుకున్నామనుకోండి, చివరిలో ఏం చెప్పుకుంటాము, ఓం శాంతి 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 అని చెప్పుకుంటామంటే దేనికైనా మనము సనాతన ధర్మంలో దానికి చివరిగా చూడాల్సింది ఏంటి, శాంతిని చూడాలని కోరుకుంటామంటే ప్రపంచమంతా శాంతిగా ఉండాలి, మన ఇల్లు శాంతిగా ఉండాలి, సమాజం శాంతిగా ఉండాలి అని ఈ శాంతి తత్వాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాము. మరి కాబట్టి మనకు అలా మనస్సు శాంతిగా ఉండి క్రోధం లేకుండా కోపం లేకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఈ తల్లి చేతిలో ఉన్నటువంటి ఈ క్రోధాకారం కుశోజ్వల అనేటటువంటి ఒక నామాన్ని పట్టుకుని చూస్తే కనుక మనకి ఆ యొక్క కోపం మీద కోపం వచ్చేటటువంటి స్థితికి మనం చేరగలుగుతాము. ఎవరైతే కోపాన్ని జయించగలుగుతారో వారు నిజంగా మహనీయులేనండి. వారు నిజంగా మహనీయులే. ఎందుకంటే ధర్మరాజు గారికి ఒక పేరుంది, ఆయన అజాత శత్రువు అని. ఆయనకి శత్రువులు అన్నటువంటి వారు లేరు. ఎందుకు, ఆయన ఎప్పుడూ కూడా ఎవరితో కూడా పరుషంగా మాట్లాడు. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తితో పరుషంగా వాడికి కోపం వచ్చేటట్టు మాట్లాడతామో అప్పుడే కదా మనకి శత్రువులంటూ ఏర్పడేది. అలా శత్రువులు ఏర్పడే కదా ఎన్నో రకాలైనటువంటి చెడు పనులు జరిగేది. అంటే దుష్పరిణామాలకి దారి ఏంటి, మనం పరుషంగా మాట్లాడడమే.
కాబట్టి మనందరం కూడా ఏమనుకోవాలి, నిజానికి త్వరగా మనల్ని మనం మార్చుకోవటం కొంత కష్టమైనప్పటికీ కూడా మనం ఈ తల్లి నామాన్ని చదివేటప్పుడు, అమ్మ నేను ఈ నామాన్ని పట్టుకున్నాను, నీ చేతిలో ఉన్నటువంటి ఇలా తిప్పి ఉంటుంది ఒక ఇనుప కడ్డీ లాంటిది, ఈ ఆయుధాన్ని నేను చూస్తూ ఉన్నాను, కాబట్టి నన్ను అనుగ్రహించు, నాకు కోపం మీద కోపం కలిగేటట్టుగా నన్ను అనుగ్రహించు తల్లి అంటూ మనము ఈ నామాన్ని ధ్యానం చేశామనుకోండి, ధ్యానం చేయటంతో పాటు మనం కొంత అభ్యాసం కూడా చెయ్యాలి. అరే నాకు ఎందుకు ఈ పిచ్చి కోపం మాటి మాటికి వస్తుంది, అకారణంగా వాడిని ఎందుకు తిట్టేశాను, అకారణంగా తిట్టడం వల్లే కదా వాడు మళ్ళీ పనికి రానున్నాడు, వాడు పనికి రాకపోతే ఎంత ఇబ్బంది అన్నటువంటి ఆలోచన కలిగి మనల్ని మనం తీర్చిదిద్దుకోవలసినటువంటి స్థితి ఎప్పుడొస్తుంది, ఈ తల్లి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని చూసి ఈ నామాన్ని పట్టుకున్నప్పుడే. లేకపోతే ఏమనిపిస్తుంది, వాడెవడు ఆఫ్టర్ ఆల్, వాడు నా కింద పనిచేస్తున్నాడు, నా కింద పనిచేసేవాడు నా మోచేతి కింద నీళ్లు తాగుతున్నటువంటి వాడు, నేను ఎలా చెప్తే అలా వినాలి, కానీ వాడు నాకు చెప్పేదేంటి, వాడు చెప్తే నేను వినేదేంటి అన్నటువంటి స్థితిలో మనం ఉండి అహంకారానికి లోనైపోతాము. కానీ ఎప్పుడైతే ఈ నామాన్ని మనం పట్టుకుంటామో, ఈ నామాన్ని పట్టుకున్నంత మాత్రాన ఎవరైతే ఏంటి, ఒకసారి వీడు చెప్పిన విషయాన్ని కూడా మనం ఆలోచించవచ్చు కదా, వీడిచ్చిన సలహా ఏదో బాగానే ఉంది, మనకంటే చిన్న స్థాయిలో ఉన్నవాడైనప్పటికీ కూడా చక్కటి సలహానిచ్చాడు, ఈ కంపెనీ అభివృద్ధికి సంబంధించి చక్కటి సలహా ఇచ్చాడు, లేకపోతే ఈ కుటుంబము పరుగు పోకుండా ఉండడానికి చక్కటి సలహా ఇచ్చాడు అని కుటుంబంలో వ్యక్తులు ఇచ్చినటువంటి సలహాని, అలాగే మన కార్యాలయంలో వాళ్ళు ఇచ్చినటువంటి సలహాని కూడా మనము సహృదయంతో తీసుకోగలుగుతాం. అహంకారం అన్నది లేకపోవటం వల్ల, క్రోధం లేకపోవడం వల్ల. కాబట్టి చాలా అనర్థాలకి మూల కారణం ఏంటి, మనకి ఈ క్రోధము, ఈ కోపమే. మరి దీన్ని పోగొట్టుకోవాలంటే ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని కనుక మనం ధ్యానం చేస్తే తప్పకుండా మనలో మార్పు వచ్చి తీరుతుంది. దీంతో పాటు మనం కొంత అభ్యాసం కూడా చెయ్యాలండి. ఎవరికైతే విపరీతంగా కోపం వచ్చేటటువంటి దుర్లక్షణం ఉందో దాన్ని పోగొట్టుకోవాలంటే ముందుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఒక తల్లి ఉపాసన చేస్తున్నా, తండ్రి ఉపాసన చేస్తున్నా, ముందుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే కదా మనం గాడిలో పడేది. కాబట్టి మనకి ప్రతిరోజు ఎన్నిసార్లు కోపం వస్తుంది, ఆ కోపం ఎవరి మీద వస్తుంది, ఏ ఏ సందర్భాలలో వస్తుంది అన్నది ఒక పట్టిక తయారు చేసుకోవాలి. ఒక 10 రోజులకి మనం ఒక పట్టిక తయారు చేసుకున్నామనుకోండి, అది 10 రోజుల్లో కూడా మెల్లిమెల్లిగా మనకి కోపం వచ్చేటటువంటి సంఖ్యని తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. నాకు కోపం వస్తుంది అనుకోగానే వెంటనే ఏం చేయాలి, అమ్మా నీదయ్య శ్రీమాత 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 అని కళ్ళు మూసుకొని ఒక 10 సార్లు అనుకున్నామనుకోండి, కోపాన్ని మనల్ని మనం మన మనసు ఆధీనంలో పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా అభ్యాసం చేసి మనలో ఉన్నటువంటి దుర్లక్షణమైనటువంటి ఈ కోపాన్ని, క్రోధాన్ని పోగొట్టుకుంటామని ఈ వసిన్యాది దేవతలు మనకి ఈ నామాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు ముందు నామం చూడండి, రాగస్వరూప పాశ్చాత్య. అకారణంగా ఒకరి మీద ఇష్టము కూడా మనల్ని మనం ఉద్ధరణ పొందడానికి ఒక రకంగా ఆటంకంగా ఉంటుంది. ఇంకొకటి చూస్తే క్రోధాకారం కుశోజ్వల. మనలో ఉన్నటువంటి క్రోధము, కోపము కూడా ఏంటి, మనలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరణ పొందడానికి ఆటంకంగా ఉంది. ఈ రెండిటినీ కూడా జయించగలిగినటువంటి శక్తి ఈ నామాలకి ఉంది. అందుకే ఆ తల్లి చతుర్బాహువులతో ఉండి ఈ బాహువుల్లో కూడా మనల్ని ఉద్ధరించేటటువంటి ఆయుధాలని పట్టుకొని ఉంటుంది. అందుకే నేను ఇందాక చెప్పుకుంది, సనాతన ధర్మంలో ఏ దేవతామూర్తి అయినప్పటికీ కూడా ఆయుధాలని ఊరికే పట్టుకొని ఉండరు. వారు ఆయుధాలు పట్టుకున్నారు అంటే మనల్ని ఉద్ధరించటం కోసం వాళ్ళు ఆయుధాలు పట్టుకొని అక్కడ కూర్చొని ఉంటారు. నిజానికి ఒక ఆయుధం పట్టుకుని అలా కూర్చోవటం కూడా ఎంత కష్టమండి. అలా కూర్చోవటం అంటే చాలా కష్టమైనటువంటి విషయమే. కానీ వాళ్ళు మన కోసం ఏం చేశారు, అలా ఆయుధాలను పట్టుకుని, అయ్యో ఈ మానవులు ఈ కలియుగంలో ఉద్ధరణ పొందాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, వాళ్ళు ఉద్ధరణ పొందాలి అంటే మేము ఈ రూపాలలో దర్శనమిస్తాము అంటూ ఏ దేవతామూర్తికి ఆ దేవతామూర్తి ఏం చేశారు, వివిధ రకాలైనటువంటి ఆయుధాలని పట్టుకొని మనల్ని ఉద్ధరించటానికి, మనల్ని సన్మార్గంలో పెట్టడానికి వారు ఆయుధాలు పట్టుకున్నారు. ఇప్పుడు మనకి అవగతమైన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, ఆ తల్లి మీద ప్రేమ
ఇంకా పెరిగిపోతుంది. అమ్మా, నువ్వు నిజంగా మా కోసమే కదా ఈ యొక్క పాశాన్ని క్రోధాకారం కుశోజ్వర అనేటటువంటి ఈ నామంతో మమ్మల్ని ఉద్ధరించడానికే కదా నువ్వు ఉన్నావు అన్నటువంటి ఆలోచన కలిగినంత మాత్రాన మన మనసులో ఇంకా ప్రేమ పెరిగిపోతూ, ఇంకా భక్తిభావం పెరిగిపోతూ, మనల్ని ఉద్ధరించడానికి నా తల్లి ఉంది కదా అన్నటువంటి ప్రేమతోటి ఆ తల్లి వైపుగా అడుగులు వేస్తూ ఉంటామంటే ఈ చతుర్బాహువుల్ని ముందుగా వసిన్యాది దేవతలు చెప్పడానికి కారణం ఏంటి? ముందుగా మన మనసులో ఉన్నటువంటి ఈ చెడు గుణాలని మనం పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే మనము మన మనసులో ఉన్నటువంటి దుర్లక్షణాలని పోగొట్టుకుంటామో అప్పుడు ఆ తల్లి యొక్క రూపము మనకి సాకారంగా దర్శనమవుతుంది. అది తెలియచేయటానికే అమ్మవారి యొక్క రూపాల్లో ముందుగా జ్యోతిస్వరూప తర్వాత చతుర్బాహువులని చెప్పటానికి కారణం అదే. కాబట్టి ఈ రెండు నామాలతో పాటు మన ఇంకోటి ఏంటి? మనోరూపేక్షు కోదండ. ఆ తల్లిట మన మనస్సుని ఆ తల్లి కోదండంగా పట్టుకుందిట. అసలు మనకి చాలా మంది చెప్తూ ఉంటారండి, మనసు ఒక కోతి లాంటిది అని. అంటే మన మనసు ఎప్పుడు కూడా గంతులు వేస్తూనే ఉంటుంది. కోతి ఏ రకంగా అయితే ఒక ప్రదేశంలో కుదురుగా ఉండదో మన మనసు కూడా అంతే. కాసేపు అది కావాలని కోరుకుంటుంది, కాసేపు ఇది కావాలని కోరుకుంటుంది. కొన్ని సందర్భాలలో చాలా శీతలంగా ఉంటే చాలా చల్లగా ఉన్నటువంటి సందర్భాలలో మన మనసు ఏం చేస్తుంది? ఐస్ క్రీమ్ తినాలని కోరుకుంటుంది. అది ఆరోగ్యానికి హానికరమన్నప్పటికీ కూడా ఏంటి, మన మనసు ఎలాంటి కోరికలనే కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ కూడా నిలకడ లేకుండా తిరిగేటటువంటి ఏదైనా ఉంది అంటే ఒక మన మనసే. మనసు చాలా వేగంగా ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతుందండి. మనం ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్నటువంటి మన బంధువులని కూడా మనం చూడగలిగినటువంటి స్థితికి ఒక మనసే వెళ్ళగలుగుతుంది. విమానంలో వెళ్ళాలన్నా మనకి దాదాపు 24 గంటలు పడుతుందేమో, కానీ మన మనస్సుతో ఒక్క క్షణంలో అక్కడికి వెళ్ళిపోతాం. అదే మంచి పనులు చేయడానికి మన మనసు త్వరగా వెళ్ళదు, కానీ అక్కడ ఏం జరుగుతోంది అన్నది కనిపెట్టడానికి మన మనసు ఊహలతోటి అక్కడికి నిమిషంలో పరిగెట్టేస్తుంది. కాబట్టి మనసుని ముందు ఆధీనంలో ఉంచుకోవాలి. ఆ మనసుని ఆధీనంలో ఉంచుకోవడం అంటే ఎలా? మనకి రామచంద్రమూర్తికి కోదండం పట్టుకుని ఉంటాడు కాబట్టి ఆయనకి కోదండరాముడు అని పేరు కూడా ఉంది, బిరుదనామం కూడా ఉంది. అమ్మవారు కూడా ఏం చేస్తుందిట? ఆ తల్లి కూడా కోదండాన్ని తన 4 చేతులలో ఒక చేతిలో పట్టుకుని ఉంటుంది. ఎందుకు? అయ్యో, వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి కోరికలతో వెంపర్లాడుతూనే ఉంటారు. మరి ఈ కోరికలన్నీ తీరుతాయా అంటే తీరుతాయో లేదో చెప్పటం కష్టమే. ఎందుకంటే మన కోరికలకి అంతే ఉండదు. ఈ రోజే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిపోయింది అనుకోండి, వెంటనే మన మనసు ఏం చేస్తుంది? దాని ప్రీమియర్ షోకి వెళ్ళిపోవాలి. ఎంత కష్టమైనా సరే, ఎంత తన్నులాడుకున్నా సరే అక్కడికి వెళ్ళాలని మన మనసు ప్రబోధం చేస్తూ ఉంటుంది. ఎంతో కష్టపడి ఆ సినిమాని చూస్తాం. చూసొచ్చిన తర్వాత అందులో ఏముంది, ఏం బాలేదు అనుకుంటూ తర్వాత అనుకుంటామే కానీ ఆ టికెట్ సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. అలాగే ఒక్కొక్కసారి మనసు చెప్పేటటువంటి పనులు చేయటం వల్ల మనము అనేక రకాలైనటువంటి అవమానాలకు కూడా గురి అవుతూ ఉంటాము. ముఖ్యంగా ఇది యుక్త వయసులో ఉన్నటువంటి వారు, అలాగే చెడు సాహవాసాలకి బలి అవుతున్నటువంటి వాళ్ళకి ఇది బాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన మనసు ఏం చేస్తుంది? ఎప్పుడూ కూడా మంచి కంటే కూడా చెడునే ఎక్కువ ప్రబోధం చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు మనం ఒక సన్మార్గంలో ఉండనంత వరకు. అలా మన మనసు అనేక రకాలైనటువంటి దారుల్లో వెళ్ళమని చెబుతూ ఉన్నప్పుడు మనము ఏ దారి పడితే ఆ దారిలోకి వెళ్ళిపోయామనుకోండి, నిజానికి ఒక్కొక్కసారి ఎన్నో విలువైనటువంటి బాంధవ్యాలని కోల్పోవలసి వస్తుంది. మరి మనం ఎప్పుడైతే మనం సన్మార్గంలో ఉండాలి, మనం ఆ బాంధవ్యాలను నిలుపుకోవాలి అంటే ఈ తల్లి పట్టుకున్నటువంటి కోదండాన్ని కనుక మనము ధ్యానం చేస్తూ మనము మనోరూపేక్ష కోదండ అన్నటువంటి నామాన్ని కనుక చదువుకుంటూ ఉన్నామనుకోండి, తప్పకుండా మన మనసు మన ఆధీనంలో ఉంటుంది. ఏంటి అక్కడికి వెళ్దాం, అదేమన్నా మంచి పనా? వాడు చేస్తోంది మంచి పనా? కాదు కదా. మరి వాడు వెళ్తున్నటువంటి దారిలోకి నువ్వు కూడా ఎందుకు వెళ్తావు? వాడే పతనమైపోతున్నాడు, దానికి తోడు నువ్వు కూడానా అని మన మనసు మనకి హితబోధ చేస్తుంది. అలా హితబోధ చేయించుకునేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి అంటే
ఈ యొక్క నామము యొక్క రుచిని మనం చూడగలగాలి. అలాగే మనం సామూహికంగా వైశాఖ మాసంలో పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము చేయిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126111 812-512-611ని సంప్రదించగలరు. అలాగే సామూహికంగా కాత్యాయని వ్రతాలు చేస్తున్నామమ్మా. వివాహము ఎవరికైతే ఆలస్యం అవుతుందో, ఇప్పుడు కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం ఏదో ఒక కారణం చేత ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలా ఆలస్యమైతూ ఉన్నటువంటి వారు శీఘ్రగతిన వివాహ యోగ్యతని పొందాలి అంటే ఈ కాత్యాయని వ్రతం చేసుకోవటం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించబడి శీఘ్రగతిన వివాహాలు జరుగుతాయి. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మళ్ళీ కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.